ఫ్రెండ్స్ నమస్కారం అండి. నంద్యాలలో గత 10 రోజులుగా ఉన్న అనుభవంతో వీడియో చేస్తున్నాను. నంద్యాలలో ఏం జరుగుతుందనే మన వాళ్ళకు కొంతమంది డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. నిన్న మీటింగ్ తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ తర్వాత కొంత సందిగ్ధి కూడా ఉంది. ఇంతమంది జనాలు వచ్చారు, ఆయన ధైర్యం ఉంటే దమ్ము ఉంటే నంద్యాల ప్రజలను కనుక పెట్టి మీటింగ్ పెడితే బాగుంటుంది. నంద్యాల పలకరించే దిక్కు లేదు కాబట్టి పక్కన ఉన్న పాణ్యం నుంచి, కనకానపల్లి నుంచి, ఆలగడ్డ నుంచి, కర్నూలు నుంచి, అనంతపూర్ నుంచి, లేకపోతే వీళ్ళందరూ జనాలు పోగేసుకొచ్చి మరీ మీటింగ్ పెట్టారు. వై? బికాజ్ నంద్యాల పలికే దిక్కు లేదు. నంద్యాలలో ముస్లిం యువకుల మీద పెట్టిన కేసులు కానీ, దళితుల నుంచి లాక్కున్న భూములు కానీ, రేప్ చేసి చంపబడిన మహిళల యువతల బాధలు కానీ నంద్యాల పోలిస్తే వెక్కిరిస్తూ ఉన్నాయి, తరిమి కొట్టే పరిస్థితి లేదని. వాళ్ళని దాదాపు 4 వార్డులు, 11 బూతులు, దాదాపు రమారావు 13,640 ఓట్లు ఉన్న ప్రాంతాలను ఎక్స్టెన్సివ్ గా వర్క్ చేసిన తర్వాత కాన్ఫిడెంట్ చెప్తున్నాను, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో పడే ప్రతి ఓట్లోనూ 80% ఓట్స్ తెలుగుదేశం పార్టీకి ఇంత సమర్థమైన ప్రభుత్వాన్ని కన్సాలిడేట్ అవ్వాలని ఆ పరిస్థితి అక్కడ క్రియేట్ అయింది. ఇవాళ నేను వర్క్ చేసిన ఈ 13,640 ఓట్లలో పోలైన ఎన్ని అయితే పోలైతే ఆ పోలైన ఓట్లు 80% ఓట్లు మనకు పడింది. ఎంత హీనపక్షం వేస్తున్నారండి. ఇవాళ ఎలక్షన్ పెడితే కూడా 25,000 ఓట్లు మెజార్టీ. కానీ వాళ్ళు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏదేంటి, జగన్మోహన్ రెడ్డి కుక్కని వచ్చినట్టు, వచ్చినట్టు ఏదైతే ఓదార్పులు పెట్టేసి జనాలతో లేసి చూపించిన షార్ట్ 10 సార్లు చూపించేసి జనాలు ఇంతమంది అని చెప్పేసి ఎలక్షన్స్ ముందు గేమ్ ఆడారు. ఇప్పుడు మళ్ళీ అన్న వస్తున్నారని ఒక గేమ్ ఆడట్లే చేస్తారు. ఈ గేమ్ మనం బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలంటే వాళ్ళు చేసిన తప్పులు, మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, తద్వారా పేద ప్రజలకు జరుగుతున్న మేలు, నంద్యాల డెవలప్మెంట్ కోసం ఏ విధంగా అయితే భూమా నాగిరెడ్డి గారు అక్కడ పరితపించారో, ఆయన ఆ కళ సాకారం కాకుండానే అకస్మాత్తుగా దురదృష్టంగా చనిపోయారు. ఆ కళను సాకారం చేయాలని చెప్పేసి ఒక సోదర సమానుడిగా, ఒక ఆత్మీయుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక తండ్రిలాగా భూమా అఖిలప్రియ గారిని దగ్గర తీసుకొని ఆమె ఒక తండ్రిలాగా ప్రోత్సహిస్తూ, నీ తండ్రి కళను నేను నిజం చేస్తానమ్మా అని చెప్పేసి ఆయన ప్రోత్సహిస్తున్నాడు. మహానుభావుడు అండి. నమ్ముకున్నందుకు ఒక నాయకుడు ఎంత గొప్ప పని చేస్తున్నాడు. ఆ నాయకుడి యొక్క విజన్ నిజం అవ్వాలి. ఇవన్నీ కూడా ఫేజ్ బై ఫేజ్ నంద్యాల ప్రతి దుర్మార్గం కూడా మనం చెప్తూ ఉన్నాము. దీన్ని మనం కంటెంట్ క్రియేట్ చేయాలి. అలానే వాళ్ళ తప్పులు ఏవైతే మన దగ్గర ఉన్నాయో వాటన్ని మనం ట్రెండ్ చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, నెట్వర్క్ యువర్ సెల్ఫ్, ఫార్మ్ వాట్సాప్ గ్రూప్స్, క్రియేట్ ఎ ట్రెండ్ ఇన్ సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్, వేరెవర్, అండ్ విల్ మేక్ షూర్ తెలుగుదేశం పార్టీ తలుచుకుంటే 48 అవర్స్ మీ సోషల్ మీడియాని తిప్పేస్తాము, మార్చేస్తాం, వాళ్ళ గతిని మార్చేస్తామని ఒక సందేశం ఇవ్వాలి. ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సమయంలో నంద్యాల అత్యధిక మెజారిటీ మనం గెలిపించి ఇవ్వాల్సిన బహుమతి. ఆయన పడుతున్న కష్టానికి ఒక దగ్గర ప్రతిఫలం లాగా మనందరం కృషి చేద్దాం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తూ ఉంటాం. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, మామూలు కాదు, అద్భుతమైన మెజారిటీతో గెలుస్తుంది. అందుకు మనందరం కూడా ఒక సైనికులా ఫైట్ చేద్దాం. జై హింద్, జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు నాయుడు, జోహార్ అన్న ఎన్టీఆర్.